హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి 1213. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మక్కగుడాలు. ఎంతమందికి తెలుసు మక్కగుడాలు అని అంటే కింద కామెంట్ చేయుర్రి. తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే మక్కగుడాలు అంటే అందరికీ తెలుస్తుంది మ్యాక్సిమం. మా తెలంగాణ వాళ్ళకు ముక్కలేందే ముద్ద దిగదు అని ఎంతలుంటుందో సుక్కలేంది దావత్ కూడా ఉండదు. అట్లనే ఏ దావత్లైనా మక్కగుడాలు కూడా ఉంటాయి. ఇప్పుడు తగ్గించిర్రు తినడం, కానీ ఆ కాలంలో ఉన్న వాళ్ళు అయితే ఏ దావత్ అయినా కూడా మక్కగుడాలు అయితే వేసుకునేటోళ్ళు. సో అదే ఇవాళ మా ఇంట్లో స్పెషల్ అన్నమాట. మా ఆయనకు మక్కగుడాలు అంటే మస్తు ఇష్టము. అందుకే ఇన్ని రోజుల నుంచి దొరకలేదు కాబట్టి చేయాలి. ఇప్పుడు దొరికినాయి కాబట్టి మా ఇంట్లో టిఫిన్గా చేసుకున్నాం. దీన్ని ఎట్లా చేసుకోవాలా అని అంటే ఫస్ట్ ఒక కడాయి తీసుకొని కొంచెం అంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ వేయాలి. ఎల్లిగడ్డ కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. దాని టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది మనం తినేటప్పుడు కొంచెం కొంచెం నోట్లో వచ్చిన కొద్దీ. అట్లనే కొన్ని మిర్చి, కొన్ని ఆనియన్స్ కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి మంచిగా ఫ్రై అయినా ఏం కాదు, కానీ ఆనియన్స్ మాత్రం అటు ఇటుగా ఫ్రై చేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆనియన్స్ వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మక్కగుడాలు వేసుకోవాలి. మక్కగుడాలు ఏందని అంటే మనం ఒక 3-4 గంటల ముందు నానబెట్టి మనం కుక్కర్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ మనం బౌల్లో ఉడికితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కుక్కర్లో వేసుకుంటే తొందర అవుతుంది. కాబట్టి ఒక 3 to 4 hours నానబెట్టేసి కుక్కర్లో చిన్న స్టవ్ మీద 4 విజిల్ వచ్చేంత వరకు ఉండాలి. నేనైతే మక్కగుడాలలోనే ఉప్పు అన్నది వేసిన అన్నమాట. ఒక 3 విజిల్స్కి తీసి ఉప్పు వేసి ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. సో నేను అందుకే పోపులో అన్నది ఉప్పు వేసుకోలేను, మళ్ళీ ఉప్పు వేయలేరు ఏంది అని మాత్రం పెట్టకండి. సో ఉప్పు ఆల్రెడీ వేసినా కాబట్టి అది నాకు ఉప్పు లెవెల్ అక్కడికి సరిపోయింది, అందుకే నేను మళ్ళీ వేయలేదు. సో ఇవి కడాయిలు వేసేసి మంచిగా అటు ఇటు కొంచెం దగడొచ్చేంత వరకు ఉంచేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. మీలో ఎంతమందికి చూడంగానే తినాలి అని చెప్పేసి నోట్లో నీళ్ళు ఊరినాయి, తినాలి అని అనిపిస్తే తెచ్చి మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళు కదా, ఆంధ్ర వాళ్ళకి తినాలనిపించినా తెచ్చి చేసుకోండి. చిన్న సింపుల్ ప్రాసెస్ కదా. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.